Exercise 1.3 in real numbers. In real numbers, exercise 1.3. Before seeing the exercise, we'll see some introduction. What is the rational number? రేషనల్ నెంబర్ అంటే ఏంటండి, p/q ఫామ్లో ఉండేదాన్ని రేషనల్ నెంబర్ అని పిలుస్తాం. ఇర్రేషనల్ నెంబర్ అంటే విచ్ కెనాట్ ఫామ్ ఇన్ ద p/q ఫామ్. రేషనల్ నెంబర్ మీన్స్ విచ్ కెన్ ఫామ్ p/q ఫామ్. విచ్ కెనాట్ ఫామ్ p/q. విచ్ కెన్ ఫామ్ p/q is the rational number, like that. See, rational numbers lo in rational numbers we have only two decimal types, that is terminating decimal and non-terminating repeating decimal. See on the screen, in rational numbers we have two decimal types. They are terminating decimal and non-terminating repeating decimal. Here repeating decimal anna recurring decimal anna kuda same andi, same meaning. ఓకేనా. టర్మినేటింగ్ డెసిమల్. వాట్ ఇస్ ద టర్మినేటింగ్ డెసిమల్ అండ్ యూ వాంట్ టు నో ద నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే అది కూడా రేషనల్ నెంబరే కదండి. రేషనల్ నెంబర్స్లో సమ్ పార్ట్ ఆఫ్ టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. అందుకని టర్మినేటింగ్ డెసిమల్ అనేది కూడా p/q ఫామ్లోనే ఉంటుంది. ఓకేనా. లెట్ us see the definition. Terminating decimal, it is in the form of p/q where q is in the form of 2 power n into 5 power m. Okay na, 2 power n into 5 power m. See, it is in the form of p/q and the prime factorization of q is in the form of 2 power n into 5 power m. That means ఏదైనా ఒక p/q ఫామ్లో ఉండే మెథడ్ 2/3. ఓకేనా. 2/3లో కింద డినామినేటర్లో 3 ఉందండి. ఓకేనా. దెర్ ఈజ్ నో 2, దెర్ ఈజ్ నో 5. ఓకేనా. లైక్ దట్ 2 అన్నా ఉండాలి, 5 అన్నా ఉండాలి, లేదా బోత్ నెంబర్స్ అయినా ఉండొచ్చు. ఆ బోత్ నెంబర్స్ అయినా ఉండొచ్చు. వాటిని టర్మినేటింగ్ డెసిమల్స్ అని పిలుస్తాం డినామినేటర్స్లో. ఓకేనా. లెట్ us see. హియర్ ఈ 2 power n into 5 power m is there. సో పవర్లో ఉన్న mnని పాజిటివ్ ఇంటీజర్స్. ఓకేనా. పవర్లో ఉన్న mn ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్. ఆల్రెడీ యూనో p/q ఆర్ ఇన్ ఇంటీజర్స్ ఇన్ రేషనల్ నెంబర్స్. హియర్ కోప్రైమ్స్. p/q ఆర్ కోప్రైమ్స్ అంటే దెర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్. కామన్గా ఏముండకూడదండి. ఓకేనా. లెట్ us see the example. టర్మినేటింగ్ డెసిమల్స్. టర్మినేటింగ్ డెసిమల్స్కి ఎగ్జాంపుల్ 0.9. ఇంకా డెసిమల్లో అయితే కన్నా అలా ఉంటుందండి. 0.9 అంటే దెర్ ఈజ్ నో సో ఆన్ సింబల్. ఓకేనా. అక్కడికి ఎండ్ అయిపోతుంది 0.9. నెక్స్ట్ 0.3687 ఎండ్ అయిపోయిందండి అక్కడికి. 0.3687. ఓకేనా. నెక్స్ట్ 4.12349. ఓకేనా. అలా ఎండ్ అయిపోతుంది వాల్యూస్ పాయింట్ ఆఫ్టర్. అది డెసిమల్స్లో ఉంటే కనుక మీరు చెప్పచ్చు. ఇన్ ద ఫ్రాక్షన్స్, ఇన్ ద p/q ఫామ్లో ఉన్నా కూడా అది టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్గా మీరు చెప్పగలగాలి. సి 1/16. 1/16 ఎనీ క్యాన్సిలేషన్? దెర్ ఇస్ నో క్యాన్సిలేషన్. సో డినామినేటర్, సి ద డినామినేటర్ 16 is there. 16 it will be written as 2 power 4. ఉంటే 2 అన్నా ఉండాలి, లేకుంటే 5 అన్నా ఉండాలండి, లేదంటే బోత్ నెంబర్స్ అయినా ఉండొచ్చు. ఓకేనా. ఆ నెంబర్స్కి ఎక్స్ట్రాగా ఏముండవద్దు వేరే నెంబర్స్. సో 2 power 4 కదా 16 అంటే. సో ఇట్ ఈస్ ద టర్మినేటింగ్ డెసిమల్. 2 power 4, 2 power m n, 5 power m, లేదా బోత్ వాల్యూస్ అయినా ఉండొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 1/25. సి 1 దెర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్. సో 1/5 power 2, 5 only is there. సో ఇట్ ఈస్ ఆల్సో టర్మినేటింగ్. 1/2 into 10, 2 ఉంది, 10 ఉంది. సో ఇట్ ఈస్ ఆల్సో టర్మినేటింగ్ డెసిమల్. సి 2/40. హియర్ దెర్ ఈస్ అ కామన్. సో 2 ones, 2 20s, then equal to 1/20 will be written as in 2 power 2 into 5. సో 2 పవర్ ఉంది, 5 పవర్ ఉందండి. సో ఇట్ ఈస్ ఆల్సో టర్మినేటింగ్ డెసిమల్. అంటే డినామినేటర్స్లో 2 పవర్ ఆర్ 5 పవర్ లేదా ఆ 2 నెంబర్స్ అయినా ఉండొచ్చు. సో ఇట్ ఈస్ కాల్డ్ టర్మినేటింగ్. లెట్ us see the non-terminating. Let us see the non-terminating. Non-terminating repeating decimal. It is also rational number. Okay, it is also a rational number. So it is in the form of p/q
and the prime factorization of q is not in the form of 2 power n into 5 power m. అంటే టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే డినామినేటర్లో 2 పవర్ లేదా 5 పవర్ ఉండాలండి. ఓకేనా. ఇక్కడ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే కనుక 2 పవర్ అండ్ 5 పవర్ ఉండకూడదు. ఉన్నా కూడా దానికి ఎక్స్ట్రా సంథింగ్ ఏదైనా ఉండాలి, 3నో 7నో ఎక్స్ట్రా వాల్యూస్. ఓకేనా, లైక్ దట్. సి ఇన్ ద డినామినేటర్ ఓన్లీ. Here also same, m comma n are positive integers, p comma q are co-primes. Let us see the example. 1/7 డినామినేటర్లో 2 పవర్ కానీ 5 పవర్ కానీ ఉందండి. సో 7 is there, 7 ఉంది కాబట్టి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నెక్స్ట్ 3/45. See here 3/45, there is a cancellation, 3 1s are 3 15s are 3 1s are 3 15s, దట్ ఈక్వల్ టు 1/15. 1/15 అంటే ఎలా రాయొచ్చండి, 1/3 into 5 కదా, అంటే 5 ఉంది ఓకే, కానీ 3 కూడా ఎక్స్ట్రా ఉంది. సో ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్. ఉంటే 2 వాల్యూ అన్న ఉండాలి, లేదా 5 వాల్యూ అనేది 5 వాల్యూ అన్న ఉండాలి. ఆ 2 వాల్యూస్ అయినా ఉండొచ్చు, లేదా సింగిల్ అయినా ఉండొచ్చు. వాటిని మాత్రం టర్మినేటింగ్ అని పిలుస్తాం. దానికి ఎక్స్ట్రా ఏమున్నా సరే నాన్ టర్మినేటింగ్ అయిపోతుంది. నెక్స్ట్ సి 7/22. 22ని ఎలా రాయొచ్చండి, 2 into 11. సో 2 is there and also 11 also is there. So it is non-terminating. 13/30. So there is no common. So 30 you can written as 3 into 2 into 5. 2 is there, 5 is there, and also 3 extra ఉందండి. ఇక్కడ 3 అనేది ఎక్స్ట్రా ఉంది. సో ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఇన్ ద డెసిమల్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో 0.9 బార్. ఇక్కడ బార్ అనే సింబల్ ఉంటుందండి, బార్ ఉంటుంది. ఓకేనా. 7.289 బార్, 89కి బార్, 89కి బార్. ఓకేనా. పాయింట్ ఆఫ్టర్ యూ వాంట్ టు సే ఓన్లీ నెంబర్స్, డిజిట్స్గానే పిలిచాలండి. ఓకేనా. 5.704, హియర్ బార్ ఈస్ 704. ఓకేనా, లైక్ దట్. సి 0.9 బార్ ఇట్ విల్ బి రిటర్న్ యాజ్, ఎలా రాయొచ్చండి దాన్ని, విత్ బార్ తీసేసే 0.999 అండ్ సో ఆన్ కదా, ఎన్ని నైన్స్ అయినా ఉంటాయనండి. రిపీటెడ్ బార్ ఉంటే రిపిటేషన్ అని. ఓకేనా. 0.999 అండ్ సో ఆన్. సీ ద నెక్స్ట్ లైన్. నెక్స్ట్ 7.289 అంటే 7.289, 2 ఈజ్ నాట్, 2 ఇంకా రిపీట్ కాదండి, 89, 89, 89 అండ్ సో ఆన్ లైక్ దట్. సో ఇట్ ఈస్ ఆల్సో నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సి ఇక్కడ బార్ అయినా ఉండొచ్చండి, లేదంటే రిపీట్ అవుతా సో ఆన్ అనే సింబల్ ఉండాలి. వాటన్నిటిని నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ సీ ద ఎగ్జాంపుల్. 9.1234 నెక్స్ట్ కూడా ఏమొస్తుందండి, 1234 అంటే రిపిటేషన్ జరుగుతుంది కదా. సో ఆన్ అనే సింబల్ కూడా ఉంది. సో ఆన్ అనే సింబల్ ఉంటే నాన్ టర్మినేటింగ్, రిపిటేషన్ జరుగుతుంది కాబట్టి రిపీటింగ్. సో నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ లైక్ దట్. సీ ద నెక్స్ట్ వన్, ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ అంటే చెప్పానండి, విచ్ కెనాట్ ఫార్మ్ ఇన్ ద p/q. సో ద ఎగ్జాంపుల్స్ ఆర్ √2, √3, √5 like that. So we can see only one decimal in the irrational number. Rational numbers లో రేషనల్ నెంబర్స్లో 2 డెసిమల్స్ చూసామండి. ఇర్రేషనల్ నెంబర్స్లో ఓన్లీ 1 డెసిమల్ ఇస్ దేర్, దట్ ఈస్ నాన్ రిపీటింగ్ డెసిమల్. ఇక్కడ నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అంటే ఇది రిపిటేషన్ జరగదు ఇక్కడ. ఓకేనా. లెట్ us see the example. 0.987564 అండ్ సో ఆన్. సో ఆన్ అని ఉంటే ఏం చెప్పచ్చు అండి, నాన్ టర్మినేటింగ్. సి ఎనీ రిపిటేషన్, నో రిపిటేషన్, దట్స్ వై ఇట్ ఈస్ నాన్ రిపీటింగ్. సో నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్. ఓకేనా, లైక్ దట్. నెక్స్ట్ సీ ద ఎగ్జాంపుల్. 0.7654. సో దెర్ ఈజ్ నో రిపిటేషన్, నాన్ రిపీటింగ్, అండ్ సో ఆన్ అనే సింబల్ కూడా ఉందండి. సో నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్. సో 0.10, 100, 100, హియర్ ఆల్సో నో రిపిటేషన్ అండ్ సో ఆన్ ఇస్ దేర్. సో నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్. అండ్ ఆల్సో √2, √11, √15 రూట్లో ఉండే వాల్యూస్ అన్నిటి కూడా √2 ఏమవుతుందండి, 1.414 అండ్ సో ఆన్ కదా, అంటే అక్కడ కూడా రిపిటేషన్ లేదు, నాన్ రిపీటింగ్.
ఓకేనా. రూట్లో ఉన్న వాల్యూస్ని కూడా ఇర్రేషనల్ నెంబర్స్ లేదా నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ కూడా రాయొచ్చండి. దిస్ ఈజ్ ద రేషనల్ నెంబర్ in terminating and non-terminating repeating decimals, in irrational number, non-terminating non-repeating decimals. Let us see the exercise 1.3. In exercise 1.3, write rational numbers in decimal forms. ఓకేనా, రేషనల్ నెంబర్స్లో ఇచ్చాడండి, వాటిని మనం డెసిమల్ ఫామ్స్లో రాయాలి. అండ్ ఆల్సో స్టేట్ విచ్ ఆర్ ద టర్మినేటింగ్ అండ్ విచ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. అంటే రెండు రేషనల్ నెంబర్సే, అవి టర్మినేటింగ్ అవుతాయా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అవుతాయో చెప్పాలి. అండ్ ఆల్సో డెసిమల్ ఫామ్ కంపల్సరీ. ఇక్కడ 3/8 ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 3/8 ఈజ్ దేర్. మీరు చూసానే చెప్పొచ్చండి. కింద ఏముందండి 2/3, ఓన్లీ 2నే కదా ఉండేది. 2/3 మీన్స్ టర్మినేటింగ్ డెసిమల్. కానీ ఇక్కడ కంపల్సరీ డెసిమల్ ఫామ్లో చూపించమంటాడు. రైట్ రేషనల్ నెంబర్స్ ఇన్ డెసిమల్ ఫామ్. కంపల్సరీ పాయింట్స్లలో అంటే డెసిమల్స్లో చూపించిన తర్వాత టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్గా చెప్పాలి. ఒక్కోసారి క్వశ్చన్ డైరెక్ట్గా చెప్పమంటాడు, టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్. అక్కడ మనం ఈజీగా చెప్పచ్చు. సో యూ వాంట్ టు డూ డివిజన్స్. 3/8 బై డూయింగ్ ద డివిజన్స్ 0.385 విల్ కమ్. సో ఇట్ ఈస్ 0.385. అంటే సోన్ అనే సింబల్ లేదు కదండి, అక్కడికి స్టాప్ అయిపోయింది. సో టర్మినేటింగ్. లేకుంటే క్వశ్చన్ చూస్తానే చెప్పచ్చు 3/8 2/3 2 పవర్ సంథింగ్ ఉంటే ఏమవుతుందండి టర్మినేటింగ్ డెసిమల్, లైక్ దట్. సో సి టర్మినేటింగ్ డెసిమల్. లెట్ us see the second one. 229/400 you want to divide. What is the division? 0.5725. సో ఇది కూడా ఎండ్ అయిపోయింది కదండి. సో ఇట్ ఈస్ ఆల్సో టర్మినేటింగ్ డెసిమల్. లేదంటే మనం ఇక్కడే చెప్పచ్చు 400 ఈస్ 2/2 ఇంటూ 100 మీన్స్ 4 ఇంటూ అంటే 2/4 ఇంటూ 5/2 it will be written. It will be right. ఓకేనా, it will be written. So it is also terminating decimal. Like that you want to do all the problems. Let us see the third one. 4/1/5 it is in the mixed fraction. You want to write in the fraction 21/5. so by doing the division 4.2 will come. so 4.2 అనేది ఏంటండి టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా. నెక్స్ట్ see the 2/11 by doing the division 8.18 bar will come. ఓకేనా, మళ్ళీ 18 and so on. సో దెర్ ఈజ్ నో ఎండ్ కాదండి ఇది. సో ఆన్ అనే సింబల్ ఉంది, రిపిటేషన్ జరుగుతుంది. సో నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సి 8/125 by doing the division 0.064 will come. సో ఇట్ ఈజ్ ఆల్సో ఎండ్ అయిపోయిందండి అక్కడికి. సో ఇట్ ఈస్ ఆల్సో టర్మినేటింగ్ డెసిమల్. యూ వాంట్ టు డూ ద డివిజన్స్ రావాలండి కంపల్సరీ. డివిజన్స్ రాకపోతే ఏం చేయలేం. సి సెకండ్ రోమన్. వితౌట్ పర్ఫార్మింగ్ ద డివిజన్స్ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ విల్ హ్యావ్ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్. ఇక్కడ డివిజన్స్ అవసరం లే, చూసానే చెప్పాలి. 13/3125. ఓకేనా, 3125. సో ఇన్ ద డినామినేటర్ 3125 ఇస్ దేర్. బిగ్ వాల్యూ కాబట్టి మీరు ఎల్సిఎం చేసుకోండి. ఫస్ట్ డూ ద క్యాన్సిలేషన్. న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిలేషన్ పోతుందా? దర్ ఈజ్ నో క్యాన్సిలేషన్. ఓకేనా. సి 3125 డినామినేటర్కి ఎల్సిఎం కనుక్కోండి. సి ద ఎల్సిఎం ఏమొచ్చిందండి 5/5 కేమ్. సో 13/5/5. సో 5 పవర్ సంథింగ్ ఉంటే ఏమని చెప్పానండి టర్మినేటింగ్ డెసిమల్. 5 పవర్ అయినా ఉండొచ్చు, 2 పవర్ అయినా ఉండొచ్చు, లేదంటే బోత్ వాల్యూస్ అయినా ఉండవచ్చు. బోత్ వాల్యూస్ అయినా ఉండొచ్చు. ఓకేనా, వాటిని మాత్రం టర్మినేటింగ్ డెసిమల్స్, రిమైనింగ్ అంతా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. సో ఇట్ ఈస్ టర్మినేటింగ్ డెసిమల్, లైక్ దట్. సెకండ్ ప్రాబ్లమ్ సి 11/12
11 by 12, there is no cancellation. 12, it will be written as 3 into 2 power 2. సో 2 ఉందండి, 3 ఉండకూడదు కదా, సో ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సి ద నెక్స్ట్ వన్, 64 by 455. 455కి ఎల్సిఎం చేయండి. సో 5 into 13 into 7 విల్ కమ్. సో 5 ఉందండి, 13 7 అనేది ఎక్స్ట్రా కదా, సో ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, లైక్ దట్. 15 by 1600, there is a cancellation with 5. 5 3s 5, 3 20s, 5 3s 15, okay, 3 20s. So 3 by 320. Next, there is no cancellation. 320 it will be written as 2 power 6 into 5. So 2 ఉంది 5 ఉంది కదండి, సో ఇట్ ఈస్ ఇది టర్మినేటింగ్ డెసిమల్, లైక్ దట్ యూ వాంట్ టు సే. సి 29 by 343. 343ని ఎలా రాయొచ్చండి, 7 power 3. 7 power 3 అంటే ఏమని చెప్పొచ్చండి, 2 పవర్ లేదు 5 పవర్ లేదు, ఓకేనా. సో ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సి లైక్ దట్. సి 2 power 23 ఇది 23 అండి, దట్ ఈస్ 23 డివైడెడ్ బై 2 power 3 into 5 power 2. క్వశ్చన్లోనే అలాగే ఇచ్చేసాడండి, పవర్స్లో ఇచ్చేసాడు డినామినేటర్. 2 power 3 into 5 power 2. సో 2 ఉంది 5 ఉంది, సో ఇట్ ఈస్ టర్మినేటింగ్ డెసిమల్, like that. 129 by 2 power 2 into 5 power 7 into 7 power 5. 2 power 5 power ఉండొచ్చండి, 7 power ఉంది అందుకు, కాబట్టి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. See the next one, 9 by 15, there is a cancellation, 3 3s 3 5s, in the denominator only 5 is there, so it is terminating decimal. See next one, 36 by 100. 100 it will be written as 25 into 4 కదా. సో no, there is a cancellation కంపల్సరీ చేయాలండి. 4తో 4 9s 4 25s, సో 25 it will be written as 5 power 2, so it is terminating decimal. 77 by 210, there is a cancellation, 7 11s 7 30s, so 30 is there, it will be written as 2 into 5 into 3, 2 into 5 into 3, సో ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, ఎందుకంటే 3 అనేది ఎక్స్ట్రా ఉంది కదండి అక్కడ, సో లైక్ దట్. సీ ద నెక్స్ట్ వన్, రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ డెసిమల్ ఫార్మ్స్ యూజింగ్ ద థీరం 1.2, ఓకేనా. రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ డెసిమల్ ఫార్మ్స్, వీటిని డెసిమల్ ఫార్మ్స్లో రాయాలండి, ఓకేనా. దెర్ ఈజ్ నో, డోంట్ వాంట్ టు రైట్ ద టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. 13 by 25 పాయింట్స్లో రాయాలండి, డెసిమల్స్లో రాయాలి. ఫాస్ట్గా రాసేదానికి డినామినేటర్లో 5 ఇస్ దేర్, సో యూ వాంట్ రైట్ 4, సో 4తో మల్టిప్లై చేస్తున్నా. 13 by 25 ఇంటూ 4 by 4, 4 by 4 చేస్తే కింద ఏమవుతుందండి 100. 13 4 52, సో 52 by 100, సో 0.52. అంటే కింద 100s కానీ 10s కానీ 1000sలో ఉంటే మనకి పాయింట్ పెట్టడానికి ఈజీ అవుతుందండి. లేదంటే మీరు డైరెక్ట్గానే క్యాన్సిల్ చేసుకోండి. ఇఫ్ యూ డూ ఫాస్ట్లీ మీన్స్, మీరు ఫాస్ట్గా చేయగలిగితే అట్లా అయినా చేసుకోవచ్చు, లేకుంటే షార్ట్కట్లో. 15 by 16 ఈజ్ దేర్. 16 మీన్స్ 2 power 4, 2 power 4 ఉంది, ఇంకా మనకి ఏం కావాలి 5 power 4 కావాలి, అంటే 5 power 4 మీన్స్ 625, ఓకేనా. డినామినేటర్ న్యూమరేటర్ 625తో మల్టిప్లై చేయాలి. సో 15 into 625 9375 by 10,000. సో 10,000 means how many zeros is there? 4 zeros. You want to put the before. So 0.9375 is the answer. Let us see the next one. 23 by 2 power 3 into 5 power 2. సో 2 పవర్ ఉంది 5 పవర్ ఉంది, ఇక్కడ ఈక్వల్గా లేదు కదా 5 పవర్ అనేది, సో ఇంకొక 5 ఎక్స్ట్రా తీసుకుంటాం. సో న్యూమరేటర్ డినామినేటర్ 5 by 5, సో 23 into 5, దట్ ఈస్ 5 15, సో 115 by 1000. It will be written as 0.115 like that. Next 7 to 18,
7218 divided by 3 power 2 into 5 power 2. Here there is a cancellation with 9. So you want to do first కంపల్సరీ క్యాన్సిలేషన్ ఏమైనా పోతుందేమో చూసుకోవాలండి, ఎందుకంటే ఆ పీ బై క్యూ ఫామ్ని కో ప్రైమ్స్లోకి చూసుకోవాలి. ఓకేనా, దెర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. సో బై డూయింగ్ ద క్యాన్సిలేషన్ 9తో ఇట్ విల్ బికమ్ 802 by 5 power 2. 5 power 2కి 2 power 2 చేస్తే కన్నా కింద జీరోస్ వచ్చేస్తాయండి. సో 802 into 4 divided by 25 into 4, that is 100. It will be written as 32.08. Like that you want to do the problems. See here, 143 by 110 is there. 143 by 110. So there is a common factor with 11. 11 tens, 11 ones, 11 threes. So 13 by 10. It will be written as 1.3. See the next Roman. The decimal form of rational numbers are given below. In each case, decide whether the number is rational or not. If it is rational and express it in the form of p by q, which can say, what can you say about the prime factorization of q? ఓకేనా, అవి సమ్ డెసిమల్స్లో ఇచ్చాడండి, మీరు పీ బై క్యూ ఫామ్లో రాయాలి. ఇర్రేషనల్ నెంబర్ అయితే పీ బై క్యూ ఫామ్లో రాయలేం కదా. సి 43.12345678 సో అనే సింబల్ లేదు, ఎండ్ అయిపోయింది. అక్కడికి ఎండ్ అయిపోయిందంటే అది ఏమవుతుందండి, టర్మినేటింగ్ డెసిమల్ అనేది ఏమవుతుందండి, సో రేషనల్ నెంబర్ అది రాయొచ్చు. సో పాయింట్ రిమూవ్ చేసేసి పాయింట్ ఆఫ్టర్ ఎన్ని నెంబర్స్ ఉంటే డినామినేటర్లో అన్ని జీరోస్ పెట్టుకోవాలి. సో 4312345678 బై ఎన్ని పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 9 నెంబర్స్. సో యూ వాంట్ రైట్ ఇన్ ద డినామినేటర్ 9 zeros లైక్ దట్. సో ఇట్ ఈస్ ఎ టర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా, దే ఆస్క్డ్ ఫర్ యూ ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్ ఆర్ నాట్. రేషనల్ నెంబర్ అయితే రేషనల్ నెంబర్ అనేది, లేకపోతే నాన్ ఇర్రేషనల్ నెంబర్. దాన్ని పీ బై క్యూ ఫామ్లో కూడా రాయమన్నాడు. ఇట్ అండ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. See the second one, 0.120 1200 12000 12001 ఎక్కడన్నా రిపిటేషన్ ఉందా అండి, దర్ ఈజ్ నో రిపిటేషన్. అంటే సీక్వెన్స్లో ఆర్డర్లో రిపిటేషన్ ఉండాలి, రిపీట్ వాల్యూస్ ఏం లేవు. సో ఇట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్. సో ఇట్ ఈస్ నాట్ ఎ రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ కాంది ఏమవుతుందండి, సో ఇట్ ఈస్ ఎ ఇర్రేషనల్ నెంబర్. ఇట్ కెనాట్ రిటర్న్ ఇన్ ద పీ బై క్యూ ఫామ్. దాన్ని పీ బై క్యూ ఫామ్లో రాయలేం. ఓకేనా, సి ఇట్ ఈస్ నాట్ ఎ రేషనల్ నెంబర్, ఇట్ ఈస్ ఏ ఇర్రేషనల్ నెంబర్. సో ఇట్ కెనాట్ రిటర్న్ ఇన్ ద పీ బై క్యూ ఫామ్ లైక్ దట్. సి 131 43.12345678 బార్ అని బార్ ఉంటే ఏమవుతుందండి, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ రిపీట్ అవుతుంది. అంటే సో ఇట్ ఈస్ కాల్ రేషనల్ నెంబర్, అది కూడా రేషనల్ నెంబర్. అంటే అది పీ బై క్యూ ఫామ్లో రాయొచ్చు సీదా, అది షార్ట్కట్లో రాయండి మీరు. ఓకేనా, టోటల్ నెంబర్ రాసేయండి, దాన్ని పీ బై క్యూ ఫామ్లో మీరు ఎలా రాయాలో మీకు 9th క్లాస్లోనే చెప్పానండి ఆల్రెడీ. మీకు గుర్తుంటే రాయండి, లేకపోతే మళ్ళీ ఒకసారి చెప్తానండి. టోటల్ నెంబర్ రాసేయాలి, పాయింట్ లేదనుకొని. సో 4312345678 టోటల్ నెంబర్ రాసేయాలి, మైనస్ వితౌట్ బార్ రిమైనింగ్ ఆఫ్ ద బార్, మైనస్ రిమైనింగ్ ఆఫ్ ద బార్ ఏమున్నాయండి 43 డివైడెడ్ బై బార్ అనేది ఎన్ని నెంబర్స్కి ఉంటుందో అన్ని బార్ అనేది ఎన్ని నెంబర్స్కి ఉంటే అన్ని నెంబర్స్కు 9 పెట్టాలి. బార్ లేకపోతే దానికి జీరోస్ పెట్టాలి. అయితే ఇది పాయింట్ ఆఫ్టరే చూసుకోవాలండి, పాయింట్ బిఫోర్ చూసుకోకూడదు. పాయింట్ ఆఫ్టర్ ఆల్ నెంబర్స్కి బార్ ఉంది, సో అన్ని 9s వచ్చేస్తాయి. ఓకేనా, సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే సో 9, సో 9 9s వస్తాయి. లైక్ దట్ యూ వాంట్ టు రైట్ డౌన్. సో ఆ వాల్యూలోంచి 43 మైనస్ చేస్తే 4312345674 46 by 999, sorry 9s 9 సో ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకేనా, బార్ ఉన్న సో ఆ నుండి రిపిటేషన్ ఉన్న అక్కడికి ఎండ్ అయిపోయిన పాయింట్ ఆఫ్టర్, దట్ ఈస్ కాల్ ఆల్ రేషనల్ నెంబర్స్ ఓన్లీ. ఓకేనా, సోన్ అనే సింబల్ ఉండి రిపిటేషన్ జరగకపోతే దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అని పిలుస్తాం. దట్ ఈస్ అవర్ ఎక్సర్సైజ్. ఓకేనా, కంపల్సరీ ఈ ఎక్సర్సైజ్ నుంచి మనకి
హాఫ్ మార్క్ లేదా 1 మార్క్ అడిగే అవకాశం ఉందండి. ఇన్ 1.1లో ఫస్ట్ రోమన్ సెకండ్ క్వశ్చన్ని 2 మార్క్స్, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ స్క్వైరింగ్ క్యూబ్ డివిజిబుల్ బై 3 అవి 4 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. ఇన్ దిస్ చాప్టర్ ఫస్ట్ ఎక్సర్సైజ్లో నుంచి 3, 4, 5 లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 1.2 ఎక్సర్సైజ్లో ఏం లేదండి, ఏం అడగరు. అండ్ ఫర్ లాంగ్ ఆన్సర్స్ ఐఎమ్ సెయింగ్. 1.3లో కూడా అడగడండి ఫర్ లాంగ్ ఆన్సర్స్. 1.4, 1.5, 1.1 నుంచి 3 క్వశ్చన్స్. ఓకేనా, 3, 4, 5 క్వశ్చన్స్. నెక్స్ట్ 1.4, ఈ 2 ఎక్సర్సైజెస్ మిస్ అయితే 1.5. ఓకేనా. ఇన్ దిస్ చాప్టర్ వీ హ్యావ్ ఓన్లీ 5 ఎక్సర్సైజెస్. స్మాల్ చాప్టర్ అండి, చాలా ఈజీగా ఉంటుందండి. ఒక ఎక్సర్సైజ్లో కనీసం అంటే ఒక 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. లాస్ట్ ఎక్సర్సైజ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. సో చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ 5 చాప్టర్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఇవి నేర్చుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది. యూ వాంట్ టు గెట్ 10 పాయింట్స్ మీన్స్ కంపల్సరిగా ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజ్ మొత్తం చేయాలండి. నేను ఎగ్జాంపుల్స్తో సహా చెప్తున్నానండి. ఏ రోజు వరకు ఆ రోజు చేస్తేనే మీకు కంపల్సరీ 10 పాయింట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ యూ డిలే 1 day మీన్స్ యూ విల్ లాస్ యువర్ మార్క్స్. ఓకేనా. చాలా టఫ్గా ఉంటుంది క్వశ్చన్ పేపరు. సి నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.4. 1.4 చూసే ముందు సమ్ ఇంట్రడక్షన్ పార్ట్ వీ విల్ సీ. ఓకేనా. సి ద థీరమ్ 1.6 థీరమ్ అండి. ఓకేనా. ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ లెట్ పీ బి ఏ ప్రైమ్ నెంబర్. పీ అనేది ఒక ప్రైమ్ నెంబర్గా తీసుకుంటున్నాం. ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్. ఓకేనా. అంటే పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ డివైడెడ్ బై పీ అని. ఓకేనా. అంటే ఏ స్క్వేర్ అనేది న్యూమరేటర్, పీ అనేది డినామినేటర్. ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అండ్ ఆల్సో పీ డివైడ్స్ ఏ ఆల్సో, దట్ ఈస్ ద థీరమ్. ఇఫ్ పీ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, let p be a prime numbers. If p divides a square, then p divides a also. ఎలా అవుతుందో చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్. సి ఫస్ట్ p ప్రైమ్ నెంబర్ అంటే 2 తీసుకుంటానండి. లెట్ us టేక్ 2. ఏదో ఒక ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాను. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏమేమి ఉంటాయి? 1 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 1 ఓన్లీ. 2 స్క్వేర్ చేస్తే 4, 3 స్క్వేర్ చేస్తే 9, 4 స్క్వేర్ చేస్తే 16. లైక్ దట్ ఐఎమ్ రైటింగ్ a square equal to 1, 4, 9, 16, 25, 49, 36 like that. Okay na. First of all, p divides a square. I am taking p divides a square. అంటే p ప్లస్ ఏం రాయాలండి? 2. 2 divides a square. అంటే a స్క్వేర్లో ఏదో ఒక నెంబర్ తీసుకోండి. అంటే 2తో డివిజిబుల్ అయ్యేది ఏదో ఒక నెంబర్. ఇక్కడ 4 తీసుకోవచ్చు, 16 తీసుకోవచ్చు, 36 ఏదో ఒక నెంబర్. సమ్ నెంబర్స్ మాత్రం తీసుకోవాలి. సో 36 I am taking. సో p divides a square అంటే 2 డివైడ్స్ 36 ఆల్సో. అంటే కదా ఏ స్క్వేర్ ప్లేస్లో ఏం తీసుకున్నా 36. 2 డివైడ్స్ 36. 36తో క్యాన్సిల్ అవుతుంది కదండి. 36/2 మీన్స్ ఇట్ విల్ బికమ్ 18. రిమైండర్ విల్ బి 0. సో అండ్ p డివైడ్స్ ఏ ఆల్సో. p అంటే ఏం తీసుకున్నానండి 2. 2 డివైడ్స్ ఇక్కడ ఏ స్క్వేర్ అంటే 36. ఏ అంటే ఏమవుతుందండి 6. 6 అనేది కూడా డివిజిబుల్ కదండి. సో 2 డివైడ్స్ 6 ఆల్సో. Like that. That is our theorem. Let us take another example. ఇప్పుడు 7 తీసుకుంటున్నా. Let p is equal to 7. I am taking p equal to 7 తీసుకుంటే 7 ఏ స్క్వేర్ అనేది ఏది తీసుకోవచ్చు అండి? ఓన్లీ 49. 49 తీసుకోవచ్చు కదా. తీసుకున్నానండి. సో I have the theorem. p divides a square. p divides a square. 7 divides 49. 7 అనేది 7 తీసుకున్నాండి p వాల్యూలో. 7 డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే 49 తీసుకున్నా. అండ్ p డివైడ్స్ ఏ అంటే 7 డివైడ్స్ ఏమవుతుందండి 7. అంటే ఏ స్క్వేర్ ప్లేస్లో 49 తీసుకున్నా. అప్పుడు ఏ ఏమవుతుందండి 7 కదా.
సో ఏ స్క్వేర్తో డివైడ్ అయ్యేది ఏతో కూడా డివైడ్ అవుతుందని ఈ థీరం చెప్తుందండి. లెట్ us see some more introduction. See, some more sum of rational number and irrational number is irrational number only. Sum of rational number and irrational number. ఒక రేషనల్ నెంబర్ని ఒక ఇర్రేషనల్ నెంబర్ని సమ్ చేస్తే అదేమవుతుందండి, లాస్ట్కు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా? లైక్ దట్ డిఫరెన్స్ ఆఫ్ రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్ అండి. ఓకే, ఒక రేషనల్ నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్ని డిఫరెన్స్ చేసినా కూడా అది ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. లెట్ us see the examples. See, 5 plus root 7, root 3 plus 15, root 13 plus 6. ఈ ఎగ్జాంపుల్స్ ఏదనుకండి, సమ్ ఆఫ్ ద రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఈస్ కాల్డ్ ద ఇర్రేషనల్ నెంబర్ ఓన్లీ. సి ద సెకండ్ ఎగ్జాంపుల్ ఏముంది మనకి ఇక్కడ. సి 5 minus root 5, sorry 5 minus root 7. Next root 17 minus 44, root 79 minus 468. రూట్ అనేది ఫస్ట్ టర్మ్లో అయినా ఉండొచ్చు, సెకండ్ టర్మ్లో అయినా ఉండొచ్చు అండి, ఎలా ఉన్నా నో ప్రాబ్లం. ఒక ఇర్రేషనల్ నెంబర్ ఒక రేషనల్ నెంబర్ అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా అది ఏమవుతుందండి, ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. ఓకేనా? లెట్ us see మల్టిప్లికేషన్ అండ్ ఆల్సో డివిజన్. మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్. Multiplication of rational number and irrational number is also irrational number. Let us see the example. 5 into root 3, 7 into root 5, 8 root 19. Like that numbers also irrational numbers have the last. Let us see the next one. Division of rational number and irrational number is also irrational number only. 5 by root 7, root 3 by 16, 19 by root 41. కానీ డినామినేటర్లో రూట్ వాల్యూస్ ఉంటే మళ్ళీ రేషనలైజ్ చేయాలండి. రేషనలైజ్ చేసినా మళ్ళీ అది ఏమవుతుంది, లాస్ట్కు ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. ఓకేనా? అంటే వన్ రేషనల్ నెంబర్ వన్ ఇర్రేషనల్ నెంబర్ సమ్ చేసినా, డిఫరెన్స్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, డివిజిబుల్ చేసినా, ఏది చేసినా కూడా మీరు ఏ మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేసినా కూడా, సారీ ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసినా కూడా మీరు ఏమవుతుందండి, ఆ వాల్యూ ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. ఓకేనా? లైక్ దట్. Let us see the exercise. ఎక్సర్సైజ్ చూసే ముందు మనం సమ్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఎగ్జాంపుల్ 7. షో దట్ రూట్ 2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. అంటే యూ వాంట్ టు ప్రూవ్, ఏమని ప్రూవ్ చేయాలండి, రూట్ 2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలంట. ఓకేనా? షో దట్ యూ వాంట్ టు ప్రూవ్ రూట్ 2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. రూట్ 2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలండి. కంపల్సరీ ఈ ఎక్సర్సైజ్ నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ ఇర్రేషనల్ నెంబర్స్ గురించేనండి. ఓకేనా? దే హ్యావ్ ఓన్లీ ఒక 7 క్వశ్చన్స్ ఏమో ఉంటాయి అని సేమ్ మెథడ్. ఓకేనా? లెట్ us అజ్యూమ్, నేను ఒక అజంప్షన్ అనుకుంటానండి, రూట్ 2 అని ఇర్రేషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేయాలి కదా. లెట్ us అజ్యూమ్ రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని తీసుకుంటాను. ఓకేనా? రేషనల్ నెంబర్ అని తీసుకుంటాను. రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయలేకపోతే అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుందండి. ఓకేనా? లెట్ us అజ్యూమ్ రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. దెన్ దేర్ ఎగ్జిస్ట్ 2 ఇంటీజర్స్ p, q, వేర్ p, q ఆర్ కోప్రైమ్స్. రేషనల్ నెంబర్ అంటే ఎలా ఉంటుందంటే p/q ఫామ్లో ఉంటుంది. ఆ p/q ఫామ్ అనేది ఎలా ఉంటుందంటే కోప్రైమ్స్లో ఉంటుంది. యు నో ఆల్రెడీ. లెట్ us see. ఇది ద ఫస్ట్ లైన్. రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు p/q. రూట్ 2 ఈక్వల్ టు p/q అంటే అది రేషనల్ నెంబర్ అని తీసుకుంటానండి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో రూట్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p/q హోల్ స్క్వేర్. p/q హోల్ స్క్వేర్ అంటే ఇన్సైడ్ రాగలదు కదండి డివిజన్లో. సో స్క్వేర్ రూట్ క్యాన్సల్, 2 విల్ బికమ్ 2 ఈజ్ ఈక్వల్ టు p²/q². నెక్స్ట్ ఇక్కడ చూడండి, p ఈజ్ ఈక్వల్
2 ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ కదండి ఇక్కడ వచ్చింది. 2 ఈక్వల్ టు పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్. ఓకే, ఇక్కడ డినామినేటర్లో ఆర్హెచ్ఎస్ సైడ్ క్యూ స్క్వేర్ ఉందండి. క్యూ స్క్వేర్ బై కమింగ్ టు ఎల్హెచ్ఎస్ ఇట్ విల్ బికమ్ మల్టిప్లికేషన్. సో ఏమవుతుందండి, 2q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్. let us see, already I told theorem number 1.6. ఇక్కడ నెంబర్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న నెంబర్ ఏముందండి, 2 ఉందండి ఎల్హెచ్ఎస్ సైడ్లో. బై కమింగ్ టు ఆర్హెచ్ఎస్ అది ఏమవుతుందండి, పీ స్క్వేర్ బై 2 అవుతుందా, పీ స్క్వేర్ బై 2 అవుతుంది. సో ఆ పీ స్క్వేర్ని ఆ 2ని తీసుకుంటానండి. సి 1.6 థీరం ప్రకారం తీసుకుంటాను ఆ పీ స్క్వేర్ని 2ని, అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ ఒక వాల్యూని, ఆర్హెచ్ఎస్ సైడ్ ఒక వాల్యూని. ఎల్హెచ్ఎస్ ఏదో ఒక వాల్యూ అండి, కంపల్సరీ న్యూమరికల్ నెంబర్ ఉన్న ఆపోజిట్ సైడ్ ఉన్న వేరియబుల్ని తీసుకోవాలి. న్యూమరికల్ నెంబర్ ఏ సైడ్ ఉంది, ఎల్హెచ్ఎస్ సైడ్ ఉంది. సో యూ వాంట్ టు టేక్ ఇన్ ఆపోజిట్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న వేరియబుల్ని తీసుకోవాలి. సో 2 ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ అని ఉంది కదా, ఆ వాల్యూస్ తీసుకోవాలి. సో 2 డివైడ్స్ పీ స్క్వేర్ అండ్ ఆల్సో 2 డివైడ్స్ పీ కదండి, ఆల్రెడీ ఐ am proved in 1.6 థీరం. సో ఓవర్ ఇక్కడ ఈ 2 డివైడ్స్ పీ అని ఉంది కదా, మళ్ళీ ఆ 2 వాల్యూస్నే తీసుకోవాలి. పీ ఈజ్ ఈక్వల్ టు 2a. అక్కడ ఏ అనేది న్యూ వేరియబుల్, కొత్తగా ఒక వేరియబుల్ని తీసుకుంటానా అండి, అక్కడ మన దగ్గర లేని వేరియబుల్ని తీసుకోవాలి. పీ ఈజ్ ఈక్వల్ టు 2a. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. మళ్ళీ సేమ్ మెథడ్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇట్ విల్ బికమ్ p square is equal to 2a whole square. 2a whole square means it will become inside. It will come inside. So 4a square it will become. So p square is equal to 4a square came. p square is equal to 4a square. ఇక్కడ p square అంటే నాకు ఆల్రెడీ వాల్యూ తెలుసండి. See here. 2 divides p square beside line, before line. I have the value. p square is equal to ఏముందండి, 2q square. ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. See here, p square is equal to 4a square. ఈ లైన్ వరకు చెప్పానండి. నెక్స్ట్ లైన్లో ఈ p స్క్వేర్ ప్లేస్లో మనం ఏం అప్లై చేయాలి, 2q స్క్వేర్. ఓకేనా, ఇన్ p స్క్వేర్ యూ వాంట్ టు సబ్స్టిట్యూట్ 2q స్క్వేర్ దట్ ఈక్వల్ టు 4a స్క్వేర్. ఆర్హెచ్ఎస్ సేమ్, ఎల్హెచ్ఎస్ ఓన్లీ ఐఎమ్ చేంజింగ్. p స్క్వేర్ ప్లస్ 2q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్ కంప్లీటెడ్. సో ఇన్ ఎల్హెచ్ఎస్ సైడ్ 2 is there. By coming to RHS it will become division. So 2 1s 2 2s, it will become q square is equal to 2a square. అంతే కదండి, q square is equal to 2a square it will become. See here, completed. So I am taking in RHS 2, in LHS q square, opposite గా ఉండి తీసుకోవాలి కదా. సో 2 divides q square అవుతుంది, 2 divides q square and also 2 divides q also. See, అంతే కదండి, 2 డివైడ్స్ క్యూ స్క్వేర్ అవుతుంది. సారీ, అక్కడ క్యూ స్క్వేర్ అని రాయలేదండి, మిస్టేక్ అయిపోయింది. 2 డివైడ్స్ క్యూ స్క్వేర్ అండ్ ఆల్సో 2 డివైడ్స్ క్యూ. నెక్స్ట్ ఈక్వేషన్ మళ్ళీ ఆ 2 వాల్యూసే తీసుకోవాలి కదా. క్యూ ఈజ్ ఈక్వల్ టు 2b. ఆల్రెడీ అక్కడ ఏ తీసుకున్నా, ఇప్పుడు అనదర్ వేరియబుల్, న్యూ వేరియబుల్ తీసుకున్నానండి. q is equal to 2b. ఓకేనా, దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్. అక్కడ ఫస్ట్ ఈక్వేషన్ p వాల్యూ కనుక్కున్నాం, ఇక్కడ q వాల్యూ కూడా కనుక్కున్నామండి. ఓకేనా, p వాల్యూ కనుక్కున్నాం మనం, q వాల్యూ కూడా కనుక్కున్నాం. సో ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్. p వాల్యూ చూడండి ఒకసారి. p వాల్యూలో మనకి ఏమొచ్చిందండి ఆన్సర్, 2a. ఇన్ ద q వాల్యూ, బట్ ద క్యూ వాల్యూ 2b. అంటే బోత్ వాల్యూస్లో కామన్గా ఏముందండి, 2 ఉంది. ఆల్రెడీ ఐ టోల్డ్ p బై క్యూ అనేది ఒకవేళ p డివైడెడ్ బై క్యూ, ఆ ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని డివిజన్ చేస్తే p డివైడెడ్ బై క్యూ అంటే 2a బై 2b అవుతుందా. అప్పుడు కామన్గా 2 అనే వాల్యూ ఉంది కదా. సో దెర్ ఈజ్ నో కామన్ ఉండకూడదు కదా. సో మన అజంప్షన్ అనేది రాంగ్ అయిపోయింది. దేర్ ఫోర్ p, q హ్యావింగ్ 2 యాజ్ కామన్ ఫ్యాక్టర్. 2 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంది ఫస్ట్ ఈక్వేషన్లో, సెకండ్ ఈక్వేషన్లో. సో p, q ఆర్ నాట్ కోప్రైమ్స్, అవి కోప్రైమ్స్ కావు. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో దేర్ ఫోర్ √2 ఈజ్ ఏ
ఇర్రేషనల్ నెంబర్. మన అజంప్షన్ అనేది రాంగ్ అయిపోయిందండి. సో రూట్ 2 అనేది ఇర్రేషనల్ నెంబర్. లైక్ దట్ యూ వాంట్ టు ప్రూవ్. ఓకేనా, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ 1.4. it will come for you 4 marks or 8 marks. What is the, if the question paper is long answers for 8 marks it will come, or 4 marks also it will come. ఏది లాంగ్ ఆన్సర్స్ ఉంటే కంపల్సరీ ఈ క్వశ్చన్ అయితే ఉంటుందండి. ఇది మిస్ అయితే 1.5లో నుంచి లాగర్థమ్స్, ఈ 2 మిస్ అయితే కనుక 1.1లో నుంచి థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, స్క్వైరింగ్, క్యూబింగ్, డివిజిబుల్ బై 3 అని చెప్పానండి. ఆ 3 ప్రాబ్లమ్స్ అవి. దట్ ఈస్ ద 4 మార్క్స్ క్వశ్చన్స్.